హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునంద వెబ్స్ 777 వీడియో. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎండు కొబ్బరి పరమాన్నం తయారు చేద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రైస్, చిన్న కప్పు రైస్ కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లము, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, ఇలాచీ పౌడరు, నెయ్యి, ఒక చిన్న గ్లాస్ పాలు కావాలండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇవి కావాల్సినటువంటి పదార్థాలు: ఒక కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. వేసినా బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మొత్తం అన్నం ఉడికేలోపు మనము డ్రై ఫ్రూట్స్ను నేతిలో వేయించుకుంటామండి. పెన్నం వేడెక్కింది. ఒక 2 స్పూన్ల గీ వేసుకుందాం. ముందుగా బాదం, జీడిపప్పు వేయించుకుందామండి. ఎందుకంటే అవి బాగా త్వరగా ఎండు ద్రాక్ష కన్నా త్వరగా వేగవు కాబట్టి ఫస్ట్ వీటిని వేయించుకుందాము. తర్వాత ఎండు ద్రాక్షను వేయించుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి అండి ఫ్రై చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేగిపోయాయి ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి. ఓకే, అన్నము ఉడికిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం చెప్పినటువంటి బెల్లంని వేసుకున్నాము. ఒక కప్పు బెల్లం. ఇది కూడా బాగా దీంట్లో కరగాలండి. కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అది చిక్కగా అయిపోతుంది. ఇది కలుపుతుంటే బెల్లం కూడా బాగా కరిగిపోతుంది. ఓకే, కరిగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ పాలను యాడ్ చేసుకుందామండి. పాలను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడేలా ఉడికించుకోవాలండి. ఇంకా దగ్గరకు పడిందండి, దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ మనం దీంట్లో ఇలాచీ పౌడర్ని యాడ్ చేద్దామండి. ఇలాచీ పౌడర్, అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే ఎండు కొబ్బరి, వేయించుకునే ఎండు కొబ్బరి. ఇప్పుడు బాగా కలుపుకొని బాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ డిష్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎండు కొబ్బరి బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో అమ్మవారికి ఇష్టమైనటువంటి చివరిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. ఎంతో ఇష్టమైనటువంటి